సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సరే, నన్ను చూసావా ఇంతకు ముందు ఎక్కడైనా? కృష్ణ సీరియల్స్ లో చూసావా? ఓ, ఏ సీరియల్లో చూసావరా? కార్తీక దీపం. మమ్మీ ఇష్టమా, డాడీ ఇష్టమా? మమ్మీ. ఎందుకు? ఎందుకంటే మమ్మీ బాగుంటుంది. మమ్మీ డాడీని ఏమని పిలుస్తారు? డాడీ. మమ్మీ ఏమో బాసలు కడిగితే నేను కూడా బాసలు కడగాలి. బాసలు కడుగుతున్నావా? బాత్రూమ్ కడితే నేను కూడా బాత్రూమ్ కడిగితే నువ్వు కూడా బాత్రూమ్ కడుగుతున్నావు. నేను తీసుకెళ్తాను, వస్తావా మరి? భయం ఉంటుంది నాతోట. ఏం భయం? కిడ్నాప్ చేస్తామని. నేనా? వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఏది చెయ్యొద్దంటామో అదే చేస్తారు. మనం ఏడవద్దంటే ఏడుస్తారు, నవ్వొద్దంటే నవ్వుతారు. మనం ఎస్ అంటే నో అంటారు, నో అంటే ఎస్ అంటారు. ఎవరండి? మన ఇంట్లో ఉండే చిన్నపిల్లలు. మనందరికీ తెలిసిందే. మొండిగా ఏడుస్తారు, ఆ అన్నం తినరు, విపరీతమైన ఆటలు ఆడతారు. వీళ్ళని కంట్రోల్ చేయాలి అంటే ఎంత కష్టమో ప్రతి పేరెంట్స్కి తెలిసిన విషయమే. అయితే రెగ్యులర్గా మేము చేసే చాలా కంటెంట్లో చాలా సీరియస్గా కంటెంట్ రాబట్టడానికి, వాళ్ళ నుంచి విషయం రాబట్టడానికి చాలా ట్రై చేస్తుంటానండి నేను. నాకేమనిపించిందంటే, ఒక్కొక్కసారి మేము కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ పొందాలి కదా. అది ఎవరితో పొందుతాం? తప్పకుండా మన పిల్లల నుంచే. అందుకనే లిటిల్ సోల్జర్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తోంది సుమన్ టీవీ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. పిల్లలకి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ పిల్లలు. పిల్లలు వచ్చేసారండి. మరి ఇంకెందుకు ఆలస్యం? అయితే నువ్వు రాలేదా? ఓ, మరి ఇక్కడ ఉన్నది ఎవరు? మా అన్న. హాయ్. హాయ్. నీ పేరేంటి నాన్న? పరికృతి. పరికృతి ఏంటి జుట్టుతో ఆడుకోక వదిలేసే? పరికృతి పల్లేరా ఇంట్లో పెట్టేసి వచ్చావా? మా అక్క కూడా అట్లనే అయిపోయినాయి. మీ అక్కకు కూడా అట్లనే అయిపోయినాయా? ఏంటో అందరికి అట్లానే అయిపోతున్నాయి. నీకు కూడా అట్లానే అయిపోయినాయా? మా అన్నకు కూడా. వాడికి కూడా అయిపోయిందా? వస్తాగు, నీ దగ్గరికి వస్తా. పరికృతి ఏం చదువుకుంటావు? యూకేజీ. శ్లోక. నువ్వు మాట్లాడవా? వాడే చెప్తాడా అన్ని నీ విషయాలన్నీ? శ్లోకనా? ఏ క్లాస్ నాన్న? శ్లోక స్కూల్ పేరు కదా. ఏ క్లాస్ చదువుతున్నావు? పిపి2. చక్కగా డ్రెస్ వేసుకున్నావు, నీట్ గా, చాలా బాగుంది. లాంగ్ ఫ్రాక్ ఎవరేశారు? అమ్మేశారా? ఇదేంట్రా వైట్ కాంబినేషనేనా దీనికి? కాదా? మరి కాంబినేషనేనా? వేసుకోవచ్చు ఇట్లా వైట్ అండ్ ఎల్లో షేడ్ లో ఉంది కదా డ్రెస్. రెయిన్బో షేడ్ ఉంది. ఏం షేడ్ ఉంది? రెయిన్బో షేడ్ ఉందా? అబ్బో, నువ్వు చాలా టాలెంటెడ్ గా ఉన్నావురా. వాడితో మాట్లాడేసి నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. ఏంటి వచ్చినప్పటి నుంచి నువ్వు భలే కామ్గా ఉన్నావు నాన్న, గుడ్ బాయ్ లాగా. నీ పేరేంటి? కామ్గా లేవా? అల్లరి చేస్తున్నావా? ఎందుకని అంత అల్లరి ఇంట్లో ఇక్కడ కంటే ఎక్కువ అల్లరి చేస్తాయి. ఇంకా ఎక్కువ అల్లరి చేస్తావా? మమ్మీ డాడీ ఏమనరా? ఎవరు తిడతారు నిన్ను ఎక్కువ? మమ్మీ తిడతారా? డాడీ? అంకుల్. పక్కింటి అంకుల్ తిడతాడా? ఇది మరీ విచిత్రంగా ఉందిరా. అమ్మ తిట్టరు, నాన్న తిట్టరు, పక్కింటి అంకులు తిడతారా? ఎవరండి ఆ పక్కింటి అంకులు? వీడు తిడుతున్నారంట చూడండి, వీడు చెప్పేస్తూ ఉన్నాడు. ఇందుకే నీ పేరేంటి నాన్న? ఏం పేరు? ఎఫ్రేమా? అసలు పేరు చెప్పు. అసలు పేరే ఎఫ్రేమ్. ఎఫ్రేమ్. ఇదేం పేరండి? వీళ్ళ పేరెంట్స్ ఎవరు? హలో అండి. ఏంటండి చిచ్చరపిడికి వాడి పేరు కూడా ఏదో చెప్తా ఉన్నాడు నాకు. నీ ఫ్రెండ్ పేరు కాదు, నీ పేరు చెప్పు. నీ పేరేంటి? సహాస్. సహాస్. ఏం చదువుకుంటున్నావు?
ఏం చదువుకుంటున్నా అంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదువుకుంటున్నా. హైదరాబాద్ పబ్లిక్ స్కూలే చదువుతున్నావా? వెరీ గుడ్ నాన్న, బంగారు తండ్రి నువ్వు. ఇంట్లో బాగా అల్లరి చేస్తానంటున్నావు కదా, ఎలాంటి అల్లరి చేస్తావు, ఏం చేస్తుంటావు? అన్నం తినవా? అన్నం కూడా తినవా? అది అడుగుతుంది చూడతాను. ఉంటా. ఏం కూర వేసుకుని తిన్నావు ఈరోజు? పప్పు చారు ఇంకా అంత. అంతేనా? ఇదేంట్రా ఈ బొమ్మ? దీని టేలేంటి ఇంతుంది? అయినా కదా అంతనే ఉంటుంది. అంతనే ఉంటుందా? క్లాస్లో కూడా అల్లరి చేస్తావా? క్లాస్ లా అడ్డుంకే ఆల్రెడీ. దుమ్కి అల్లరి చేస్తావా? సరే, మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా నీకు? డాడీ ఎందుకని? డాడీ అన్ని కొనిస్తారు. మమ్మీ ఏం కొనిరా? ఎవరు కొడతారు బాగా? మా అక్క. అక్క కొట్టిద్దా? నువ్వు కొట్టవా మరి అక్కని తిప్పి? అస్సలు అక్కడేమో చేయవు. మరి నువ్వేం చేస్తావు? మమ్మీ కంప్లైంట్ చేస్తే ఏం కాదంటే డాడీ కంప్లైంట్ చేస్తే కొడతాడు. డాడీ కంప్లైంట్ చేస్తే కొడతాడా? మరి నువ్వు కంప్లైంట్ చేయించి కొట్టిస్తావా కొట్టించవా? కొట్టిస్తా. సరే సరే, నన్ను చూసావా ఇంతకు ముందు ఎక్కడైనా? చూసిన సీరియస్ లా. సీరియల్స్ లో చూసావా? ఓ, ఏ సీరియల్లో చూసావరా? కార్తీక దీపం. ఆ యూనిట్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే చూడండి అండి, బుడ్డోడు నన్ను గుర్తించాడు. ఓకే, రోజు చూసావా? అప్పుడప్పుడు చూసావా? రోజు. రోజు చూసావా? మరి సుమన్ టీవీలో చూసావా నన్ను ఎప్పుడైనా? యూట్యూబ్ లో చూసినావా? సీరియల్స్ లో బాగున్నానా, సుమన్ టీవీలో బాగున్నానా? సుమన్ టీవీ. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అంటే నాన్న ఇష్టం అని చెప్పావు కదా. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఇక్కడే ఉంది చూడు, నిన్ను సీరియస్ గా చూస్తోంది. కొడితే ఏం చేస్తావు? తిడితే? మా అక్కతో కొట్టిపిస్తా. అమ్మనా? మరి మొన్న ఒక రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు మమ్మీ డాడీది పెళ్లి ఆల్బమ్ చూసాను నేను. నాకు నువ్వు కనిపించలేదేంటి ఆ రోజు? ఆ ఫొటోస్లో ఎక్కడా లేవు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చే ఇవి ఇవి అన్ని ఖరాబ్ చేసిన. ఇది కాదు, నేనేం అడుగుతున్నాను, మమ్మీ వాళ్ళ పెళ్లి ఫొటోస్లో నువ్వు కనిపించలేదేంటి అని అడుగుతున్నా. మా మమ్మీ మా డాడీ తమిళ్ ఉన్నాం. మా డాడీ తమిళ. ఇది నిజంగా 8వ వింతండి. ఇప్పుడు మరి స్కూల్లో నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఇద్దరు ఉన్నాడు. ఏం పేర్లు? ఎఫ్రెం, సాహస్. ఇద్దరు బాయ్సే. ఓకే, బాగా కొట్టుకుంటారా మీరు? సాహస్ తోనే కొట్టుకుంటాం. ఓకే, క్లోజ్ ఫ్రెండ్ వాడు? ఫస్ట్ క్లోజ్ ఫ్రెండ్ అంటే సాహస్. సెకండ్ క్లోజ్ ఫ్రెండ్ ఎఫ్రెం. ఓకే, నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు? ఆర్మీ ఆఫీసర్. వావ్, సూపర్ సూపర్. ఎందుకంటా ఆర్మీ ఆఫీసర్ అంటే ఎందుకు ఇష్టం నీకు? గేమ్స్ ఇస్తారు. నువ్వు గర్లా బాయా? గర్ల్. గర్లా? ఓకే, ఎలా చెప్పావు? స్పైడర్ మ్యాన్ ఇష్టం కదా అందుకే. నీ పేరేంటానా? ప్రణతీశ్వరి. ప్రణతీశ్వరి. ఏం చదువుకుంటున్నావు? సెకండ్ క్లాస్. ఏ స్కూలు? పల్లవి మోడల్ స్కూల్. ప్రణతి, నీకు ఏ కలర్ అంటే ఇష్టం? గోల్డెన్. గోల్డెన్ కలర్ ఎందుకని? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందా? నువ్వు కూడా గోల్డ్ కలర్ లో ఉన్నావు కదా, అందుకనా? మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? మమ్మీ. ఎందుకు? ఎందుకంటే మమ్మీ బాగుంటుంది. సంగీతం నేర్చుకుంటున్నావా? మీరేమో అందంగా ఉన్నారంట, అందుకని తనకిష్టం అంట. చూడండి ఎంత క్లియర్గా చెప్తా ఉందో. ముద్దుగా రేషోదంట అమ్మ పాడమంటున్నారు. పాడతావు ఒకసారి? పాడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమర దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమర దేవకీ సూతుడు. అంతరింత గొల్లేతర అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము. పాట పాడతావా? ఒక పాట, పోయం కానీ రైమ్స్ కానీ, ఒక పాట కానీ. ఒక తెలుగు పోయం పాట. అబ్బా, వెరీ గుడ్ నాన్న, గుడ్ బై. పాడు. చెప్పాలా? చెప్పు.
చుకుచుకురాయలు వస్తుంది ఆగినాక ఎక్కండి నీ జోజో పాప ఏడకు లడ్డు మిఠాయి తినిపిస్తా చల్లని కాఫీ తాగిపిస్తా హైదరాబాద్ పంపిస్తా. మరి ఇంట్లో చాలా పని ఉంటుంది కదా, డాడీ ఏం చేస్తారు, మమ్మీ ఏం చేస్తారు? మమ్మీ ఏమో బాసలు కడిగితే నేను కూడా బాసలు నువ్వు కూడా కడగాలి. బాసలు కడుగుతున్నావా? బాత్రూమ్ కడితే నేను కూడా బాత్రూమ్ బాత్రూమ్ కడగాలి. కడిగితే నువ్వు కూడా బాత్రూమ్ కడుగుతున్నావు. ఇంకా స్నానం చేపిస్తే నేను కూడా స్నానం చేపియాలి. ఎవరికి చేస్తున్నావురా? ఇంకెవరికి? మా అక్కకి. అక్కకి నువ్వు స్నానం చేయించుతావా? ఓకే. ఇంకా బాబా ఎంత మా మమ్మీ మీ పండుకోవాలంటే నేను కూడా పండుకోవాలి. మమ్మీతో పాటు పడుకోవాలా? నువ్వు స్టోరీ చెప్తావా రోజు మమ్మీకి? మమ్మీ కాలేజీకి పోతే నేను కూడా కాలేజీకి పోవాలి. మమ్మీ ఏం చేస్తే అది నువ్వు చేయాల్సి వస్తుంది. ఎట్లా రా ఇట్లయితే? చూడు మమ్మీ చెయ్యని పనులు నువ్వేం చేస్తావు? మమ్మీ చేయని పనిలా సరే బట్టలు ఉట్టుకుంటా. నువ్వే ఉతికేస్తున్నావా రోజు? ఓకే. బాసన్లు కడుగుతున్నావు, కాలేజీకి పోతున్నావు, బాత్రూమ్లు కడుగుతున్నావు, అక్కకి స్నానం చేయించుతున్నావు. మరి డాడీ ఏం చేస్తారు? డాడీయా ఏం హెల్ప్ నాకు హెల్ప్ చేస్తారు కొంచెం. నీకు అసిస్టెంట్ డాడీనా? ఓకే. ఏం పనులు హెల్ప్ చేస్తారు? ఏమేం పనులు చేస్తారు నువ్వు డాడీ? మమ్మీకి అసలు హెల్ప్ చేస్తారా? నాకేమైనా హార్డ్ ఉంటే హెల్ప్ చేస్తాను. మమ్మీకి అసలు హెల్పే చేయడు. మమ్మీకి అసలు హెల్పే చేయరంట. మరి నువ్వు పెద్ద అయ్యాక బాగా చూసుకుంటావు మమ్మీని డాడీని? ఏం కొని చూసుకోను, డాడీని చూసుకుంటా. నువ్వెవరి బొజ్జులో నుంచి వచ్చావు? డాడీ. డాడీ బొజ్జులో నుంచి వచ్చావు, అదే విషయం. అందుకనే వాడికి డాడీ అంటే ఇష్టం. ఏంటండి వీడి ఇంత పెద్ద డెసిషన్ తీసేసుకున్నాడు, వాళ్ళ డాడీ బొజ్జులో నుంచి వచ్చాడు. ఎప్పుడన్నా చెప్పారా ఏంటి తమాషకి మీరేమన్నా? అంతేనా? ఇంటి బాగా అల్లరి చేస్తాడా? ఓకే. మీరండి? ఓకే. నీకెవరు ఇష్టం, మమ్మీనా డాడీనా? డాడీ. నువ్వు కూడా డాడీయేనా? ఎందుకని ఇష్టం డాడీ అంటే? కొత్త కొత్తవి ఆడుకోవడానికి బయట చేస్తాడు. అవునా? చాక్లెట్స్ తింటున్నావా నువ్వు బాగా? నీ పళ్ళన్నీ ఏమైపోయినాయిరా? అన్ని పళ్ళు ఊడిపోయినాయి ఒకేసారి. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న. ఓకే. హోంవర్క్స్ కి ఎవరు హెల్ప్ చేస్తారు? అమ్మ. అమ్మ హెల్ప్ చేస్తుందా? ఎక్కడ రాసింది నీళ్ళు? కొత్త ఎస్నార్ నగర్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్. ఇంకోసారి చెప్పు. కొత్త ఎస్నార్ నగర్. ఆశ కదా, సరిగ్గా చెప్పరా. కొత్త ఎస్నార్ నగర్. ఎస్ఆర్ నగర్ లోనా? ఎస్నార్ నగర్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్. మరి నేను మీ పక్కింట్లో ఉన్నా కదా, అప్పుడు చాక్లెట్ అడిగాను, నాకు ఎందుకు ఇవ్వలేదు నువ్వు? నీకు ఇయ్యనా చాక్లెట్స్? ఇవ్వవా? నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా పెద్ద అయ్యాక, చేసుకుంటావా? చేసుకోను, మా డాడీతోనే ఉంటా. డాడీనే చేసుకుంటావా ఏంటి? స్కూల్లో నీకు ఏ టీచర్ అంటే బాగా ఇష్టం? పద్మావతి మ్యామ్ అంటే ఇష్టమా? ఎందుకని? ఎందుకంటే అన్ని నేర్పిస్తుంది. కానీ మ్యాథ్ టీచర్ మాత్రం ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. ఎందుకని? మ్యాథ్ ఎడిషన్ హార్డ్ ఉంటది. ఎడిషన్ 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 అనుకుంటా నన్ను కొడుతుంది. ఎప్పుడు ఎడిషన్ ఎడిషన్ ఎడిషన్. టార్చర్. నాకు కూడా అస్సలు ఇష్టం ఉండేది కాదు. మ్యాథ్ తీయించేద్దాం టీచర్తో మాట్లాడే. అసలు స్కూల్ 1 2 3 ఇష్టం అంతే, ఇంకా తర్వాత ఇష్టం లేదు. మ్యాథ్స్ సబ్జెక్ట్ తీయించేసేద్దాం, ఏమంటావు? మాట్లాడదాం టీచర్తో ఒకసారి, అయిపోయాక ఫోన్ చేసి మాట్లాడదాం. ఇంకా హిందీ తెలుసు. ఇంగ్లీష్ చెప్పు. 1 2 3 4 5 అంతే తెలుసు. పాంచ్ వరకేనా? పాంచ్ తర్వాత ఇంక ముందుకెళ్ళమా? మనం పాంచ్తో ఆగిపోతున్నామా? అమ్మ నమస్తే అమ్మ. బాగా అల్లరి చేస్తా ఉంటారా పిల్లలు? బాగా విపరీతమైన అల్లరి. మా నాని ఏమో ఆరెంజ్ కలర్ శారీ వేసుకునే అమ్మే మా నాని.
ఆమె కాదు. ఆమె కాదా? నువ్వు ఆరెంజ్ అనగానే రెడ్ కలర్ ఈమె కూడా కాదు. ఓకే, ఎవరు ఇంతకీ? బ్రౌన్ కలర్ వేసుకున్న సారీ ఆమె. మా నాని పనుకున్నప్పుడు స్టోరీస్ చెప్తుంది, అంక చూపిస్తుంది. ఓకే, నేను ఆరెంజ్ అనగానే ఆ వెనకాల కూర్చున్నారు కదా, ఆవిడేమో మీ నాని అనుకున్నా నేను. కాదా? జూకి వెళ్ళారా మీ ముగ్గురులో ఎవరైనా? జూకి వెళ్ళావా? మా డాడీ నువ్వు వెళ్ళావా? బాగుందా? మా డాడీ తీసుకోబోంటే 2 times వర్షం వెళ్ళావా? పడుతుంది అంటారు. నేను తీసుకెళ్తాను, మా వస్తావా? ఫ్రెండ్స్ తో పోతా. ఫ్రెండ్స్ తో పోతావా? ఎప్పుడు? మా ఫ్రెండ్స్ డాడీతో పోతా. ఫ్రెండ్స్ డాడీతో పోతావా? నేను తీసుకెళ్తాను, వస్తావా? మరి ఇందాక మన ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం నాకు కదా. ఒక భయం ఉంటుంది. నాతోట ఏం భయం? కిడ్నాప్ చేస్తామని. నేనా? పిల్లల్ని కిడ్నాప్ చేసేలాగా కనిపిస్తున్నానా? అనిపించడానా? ఓ సరే, వెళ్ళేటప్పుడు ఎవరికన్నా చెప్పేసి వెళ్దాం, కిడ్నాప్ చేయనప్పుడు. ఒకవేళ కిడ్నాప్ చేస్తే ఏం చేస్తావు? ఎవరైనా మా డాడీని పిలిచి కొట్టిపిస్తా. ఎట్లా పిలుస్తావు? డాడీ ఉండరు కదా అక్కడ. మైక్ తీసుకొని డాడీ అని పిలుస్తా. నువ్వేం చూసావు నాన్న జూలో? ఏమి యానిమల్ చూసావు? వైల్డ్ యానిమల్స్. ఆగురా, వాళ్ళు మాట్లాడిరా. తన్ని చెప్పని చూద్దాం. ఏం ఎలిఫెంట్ చూసింది, టైగర్ చూసింది. నిన్నొక్కనే పిలవాల్సిందిరా నేను. అందరి గురించి నువ్వే మాట్లాడుతున్నావు. ఇదేంటి, ఇయర్ రింగా? బాగున్నాయి, గోల్డ్. మా మమ్మీ మమ్మీది? మా మమ్మీ పెట్టింది. ఓకే, చాలా బాగుంది. పరికృతి, మమ్మీ డాడీని ఏమని పిలుస్తారు? డాడీ మమ్మీ కూడా డాడీ అని పిలుస్తారా? కాదు, మమ్మీనే. మా మమ్మీ ఏమని పిలుస్తా అంటే మా డాడీని మా అయినా అయినా ఏమండి రాజా. నాకు 1 టేబుల్ వచ్చి 1 టేబుల్ వచ్చా? ఒకసారి చెప్పు చూద్దాం. 1 1 1 1 2 2 1 3 3 1 4 4 1 5 5 1 6 6 1 7 7 1 8 8 1 9 9 1 10 10 1 11 11 1 12 12. ఇంకా చాలు. వెరీ గుడ్, వెరీ. ఓ ఇట్లా ఊగుతూ చెప్పాలా? వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా అల్లరి చేయండి, బాగా ఫుడ్ తినండి. ఓకే, ఇది ఈ రోజు మన లిటిల్ సోల్జర్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నవ్వుకుంటూనే ఉండండి. బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.